తెలంగాణ నుంచి తొలి కేసు అట ఇది మొత్తం దేశంలో. సో అంత కాన్ఫిడెన్షియల్ ఇష్యూను ఇంత డైల్యూట్ చేసి కేటీఆర్ ఉన్నాడు, ఎర్రబెల్లి దయాకర్ ఉన్నాడు, మల్లేష్ ఉన్నాడు, ఎల్లయ్య ఉన్నాడు, పుల్లయ్య ఉన్నాడు అని అంటే వాళ్ళు చదువుకుంటారు కదా. వాళ్ళు ఏమన్నా తప్పు చేసి ఉంటే చదువుకుంటారు కదా. ఎందుకు తీస్తున్నారు? మీరు పకడ్బందీ ఆధారాలతోటి ఒకవేళ తప్పు ఉన్నది అని అంటే పోయిరి, అరెస్ట్ చేయరి, తీసుకొని పోయి మీరు కోర్టులో ప్రొవైడ్ చేయాలి. వట్టి అనడం వల్ల అనవసరంగా విషయం డైల్యూట్ అయ్యే అవకాశం ఉంటుంది. దయచేసి దీనిపైన మీరు స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టాల్సినటువంటి బాధ్యత అయితే పోలీస్ వ్యవస్థ పైన అయితే ఉంది. అదేవిధంగా ఇప్పుడు మేము చదువుకుంటున్నాం, ఇక మీరు కూడా మీడియా వాళ్ళే కదా అని అంటే నేనేం చేయలేను. కానీ మీడియాకు ఈ వార్తలు ఎట్లా వస్తూ ఉన్నాయి? కేటీఆర్ ఉన్నాడనో, లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారనో, ఈ హీరోయిన్ల ఫోన్లు కూడా విన్నారా అన్న సమాచారం ఎట్లొచ్చింది? ఎవరిచ్చారు? ఒక పోలీస్ ఆఫీసరు వచ్చి ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండా మీడియా మిత్రులకు? ఇట్లా వస్తున్నాయి. ఎవరు లీకులు ఇస్తూ ఉన్నారు మీడియా వాళ్ళకి? మా మీడియా వాళ్ళకి ఎవరు లీకులు ఇస్తూ ఉన్నారు? అసలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? మన పత్రికలలో, మన తోటి జర్నలిస్టులు రాస్తున్నటువంటి పత్రికలలో వార్తలు వాళ్ళకి ఏ విధంగా అందుతూ ఉన్నాయి? ఏ పోలీస్ ఆఫీసర్ చెప్తా ఉన్నాడు అన్నది తెలవాల్సినటువంటి అంశం. ఎందుకు అని అంటే వట్టిగానే రాయడానికైతే ఉండదు. రైట్, ఇది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. మొత్తానికి కిషన్ రెడ్డి ఏమంటున్నా అంటే కేసీఆర్దే బాధ్యతనట, పూర్తి బాధ్యత ఏది ఫోన్ ట్యాపింగ్కు. సో అప్పటి ముఖ్యమంత్రిగా చట్టబద్ధంగా కేసీఆరే ఫోన్ ట్యాపింగ్ బాధ్యత వహించాలి. కేసీఆర్ ఆదేశాలు లేకుండా ఇంతమంది వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ జరిగే అవకాశం లేదు. ఎంతమంది అయినాయి ఆ లిస్ట్ అన్న చూపిరి. ఇంతమంది ఫోన్లు ట్యాపింగ్ అయినాయి అంటే ఎంతమంది అయినాయి? కిషన్ రెడ్డిది అయిందా, క్రాంతిది అయిందా, కేసీఆర్ది అయిందా, కేటీఆర్ది అయిందా, రేవంత్ రెడ్డిది అయిందా? ఈ నెంబర్ ట్యాపింగ్ అయింది, ట్యాప్డ్ బై సమ్ పోలీస్ ఆఫీసర్ అనే ఏదైనా ఎవిడెన్స్ ఉంటే చూపియండి. ఏం అర్థం కాని అంశం. అసలు ఇంకోటి ఏంటంటే సమంత నాగచైతన్య విడిపోవడానికి ఫోన్ ట్యాపింగ్ కారణం అన్నారు. సరే, సమంత నాగచైతన్య విడిపోవడానికి ఫోన్ ట్యాపింగే కారణం అనుకుందాం. వాళ్ళిద్దరు విడిపోవడానికి ఫోన్ ట్యాపింగ్ కారణమైనప్పుడు మరి వేణుస్వామి విడిపోతారు అని చెప్పిండు కదా. వేణుస్వామి ఎందుకు చెప్పలేకపోయిండు ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఈ విడిపోతారు అని చెప్పేసి? జ్యోతిష్యంలో అది రాసలేనట్టు. సరే, ఆ అంశం పక్కన పెడితే ఇంకొక అంశం ఏంటి అని అంటే ఇప్పుడు వాళ్ళిద్దరిని విడగొట్టడానికైతే ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం లేదనుకుంటాను నేను. వాళ్ళిద్దరిని విడగొట్టడానికి ఎందుకు అంటే ఒకవేళ గత ప్రభుత్వమో లేకపోతే గతంలో ఉన్నటువంటి ఇప్పుడు పట్టుబడ్డటువంటి పోలీస్ ఆఫీసర్లు ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉంటే సమంతను నాగచైతన్యను విడగొట్టడానికి వీళ్ళ కృషి ఏంది? వీళ్ళకి ఏమొస్తుంది? వాళ్ళని పర్టికులర్గా విడగొట్టేందుకు అయితే ఫోన్ ట్యాప్ చేసి ఈమె ఆయనకైతే ఈయన పెట్టేటటువంటి సందర్భం అయితే ఉండదు. ఏమో దాన్ని దీనికి లింక్ చేస్తారు. వాళ్ళు ఎందుకు విడిపోయారు? పూర్తి అవగాహన లేకుండా, పూర్తి సమాచారం లేకుండా కొంతమంది మీడియా మిత్రులు మాట్లాడడము, లేకపోతే తెలిసి తెలియక కొంతమంది మాట్లాడడం అయితే కొంచెం హాస్యాస్పదం అనిపిస్తుంది. సరే, దానికి రీజన్ ఉన్నది. లేకపోతే సమంత నాగచైతన్య ప్యాకేజ్ ఇచ్చిండు అని అనుకుంటే అందుకోసమే ట్యాప్ చేసిర్రు సమంత ఫోన్, లేకపోతే నాగచైతన్య ఫోన్ ట్యాప్ చేసిర్రు అన్నది ఆ అంశం అన్నది చెప్పాలి కదా. ఏం జరిగింది అసలు? ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది? హీరోయిన్ల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చింది అన్నది కొంచెం చర్చనీయాంశమైనటువంటి అంశం. ట్యాపింగ్ వల్లే పల్లా గెలిచిండట. ఎన్నికల టైంలో జనగామ చేర్యాలలో నా ఇళ్లకు 100 మీటర్ల దూరంలోనే ఆఫీసులు ముగిశాక ఖాళీ చేసి వేరే చోటుకు మార్చిర్రు. ఆయనపై అనర్హత వేటు వేయాలని కొమ్మూరి ప్రతాప్ రెడ్డి చెప్తా ఉండు. ట్యాపింగ్ ఆరోపణలు మిలీనియం జోక్ అని చెప్పేసి ఎవరు అంటుర్రు? పల్లా రాజేశ్వర్ రెడ్డి అంటుండు. లీగల్ నోటీసుల పేరిట కేటీఆర్ బెదిరింపులు, ఫోన్ ట్యాపింగ్ అధికార దుర్వినియోగం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ అనర్హులుగా ప్రకటించాలని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి చెప్తున్నటువంటి అంశం. సో మొత్తానికి చిలికి గాలివాల అయ్యేటట్టు అనిపిస్తూ ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల ఏమంటారు? పొద్దున ఒక పెద్ద మనిషి అంటుండు, ఇప్పుడు గెలిచినటువంటి 39 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వల్లనే గెలిచిరు అని అంటారు. 39 మంది ఎమ్మెల్యేలు కూడా ఫోన్ ట్యాపింగ్ వల్లనే గెలిచిరు అని అంటారు. సో అట్లున్నది. అంటే ఏమవుతుందంటే ఒక దొంగ ఒక అంశంలో దొరికినప్పుడు ఆ దొంగ కనపడ్డ ప్రతిసారి
ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్త పడతారు, దొంగ వచ్చిండు జాగ్రత్తగా ఉంటారు. సో అదే పరిస్థితి అయింది. సో ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉందేమో, కాకపోతే మొత్తానికి లింక్ చేస్తూ ఉన్నారు. రైట్. ధూమ్ధామ్ బలం బలగం చాటేలా తుక్కుగూడ సభ. అసెంబ్లీ ఎన్నికల ముందు గత ఏడాది సెప్టెంబర్ 17న తుక్కుగూడలో కాంగ్రెస్ భారీ ఎత్తున విజయబేరి బహిరంగ సభను నిర్వహించింది. 6 గ్యారెంటీలను ప్రకటించింది. తెలంగాణలో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఇప్పుడు అదే సెంటిమెంట్తో లోక్సభ ఎన్నికల ముందు కూడా శనివారం ఏప్రిల్ 6 తుక్కుగూడలోని జనజాతర పేరిట భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. అన్నిసార్లు సెంటిమెంట్లు వర్కౌట్ కావు, బట్ వర్కౌట్ అయితే చాలా మంచిది. ఎవరికైనా, మీకైనా, నాకైనా, మరి కాంగ్రెస్ పార్టీకైనా అన్నిసార్లు సెంటిమెంట్స్ అనేటివి వర్కౌట్ కావు. ఒకవేళ వర్కౌట్ అయితే బాగానే ఉంటుంది. సార్ రైట్. ఏం జరుగుతూ ఉంది అని అంటే, మొన్న పోయిన ఎన్నికలలో వీళ్ళు తుక్కుగూడలో పరేడ్ గ్రౌండ్లో అడిగితే అప్పుడు మోడీ ఎవరో వస్తురు అని చెప్పేసి, మోడీ అనుకుంటా బీజేపీ వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు అని చెప్పేసి, అటు కాదంటే తుక్కుగూడ పోయారు, తుక్కుగూడలో సభ పెట్టుకున్నారు, బాగానే పబ్లిక్ వచ్చిర్రు అని అన్నారు, మొత్తానికి విజయవంతం చేసినాము అని అన్నట్టు. అక్కడ అప్పుడు కూడా క్లాషెస్ వచ్చినాయి. ఆయననే పిలిపించుకుంటూ ఆయననే చేసుకుంటూ అని రేవంత్ రెడ్డి పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది విమర్శలు గుప్పించారు. అయిపోయింది అదంతా కథ. ఆయన ఏదో ఎలివేట్ చేయడం కోసం ఆ సభ పెట్టుకున్నాను అన్నట్టు. సరే అయిపోయింది, మొత్తానికి గెలిచిర్రు, మేనిఫెస్టో పెట్టుకున్నారు, అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే సెంటిమెంట్ తోటి చుక్కుగూడలు పెడతారట. ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయట. మళ్ళీ అదేవిధంగా ఏంటి అంటే, ఇప్పుడు 100 రోజుల పరిపాలనలో 6 గ్యారంటీలను ఎంత మేరకు అమల్లో చేసినాం, దాని విజయం సాధించారట. ఏది, ఈ 6 గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేసి మేము విజయం పొందినాము, ఆ విజయాన్ని కూడా చెప్తాము అని చెప్పేసి అంటూ ఉన్నారు. విజయవంతంగా 6 హామీల అమలుపై కూడా వివరణ ఇస్తారట. తెలంగాణ ప్రజలారా, కాంగ్రెస్ పార్టీ చెప్పిన కాంగ్రెస్ పార్టీ చేస్తానన్నటువంటి 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో అమలు అయినాయా? మీరు ఏమనుకుంటున్నారో? అమలు అయినాయి అయితే అవును అని, లేదు అయితే కాదు అని మీరు కామెంట్ రూపంలో మీరు ఒకసారి చెప్పేటటువంటి ప్రయత్నం చేయండి. తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలైనాయా? 6 గ్యారంటీలు, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు